మహేశ్వర్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఉరి శిక్ష వేసేటప్పుడు కూడా అవకాశం ఇస్తారు సార్. అసలు మీరు ప్రధాన ప్రతిపక్షానికి The suspended member is please leave the house. Please. మహేశ్వర్ రెడ్డి గారు ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. నిన్న జరిగినటువంటి గవర్నర్ ప్రసంగంలో ధన్యవాదాల తీర్మానం అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నిన్న గవర్నర్ గారి ప్రసంగం ఒక ఒట్టి డొల్లగా పాలనాపరమైనటువంటి ఆత్మ లోపించినట్టుగా కనపడింది అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం అన్ని అబద్ధాలు, విజయం లేని, దిశానిర్దేశం లేని ఒక ప్రసంగంగా ప్రజలకు హోప్ క్రియేట్ చేయాల్సినటువంటి ఆ ప్రసంగంలో ఎక్కడ కూడా హోప్ క్రియేషన్ లేకుండా కొటేషన్లు తప్ప కార్యాచరణ లేని ప్రసంగంగా మాత్రమే ఉండే. దిర్ వాజ్ నో అడ్మినిస్ట్రేటివ్ సోల్. పాలనాపరమైనటువంటి ఆత్మ ఈ ప్రసంగంలో లోపించిందని తెలియజేస్తాను అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం అనేది ఒక విజనరీ డాక్యుమెంటరీ లాగా ఉండాలి. వచ్చే ఏడాది కాలంలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టబోయేటువంటి అభివృద్ధి ఎజెండాను గవర్నర్ ప్రసంగంలో ఆవిష్కరించాలి. కానీ గవర్నర్ ప్రసంగంలో విజనరీ ఛాయలు మచ్చుకైనా కానరాలేదు. ఇది మొక్కుబడి ప్రసంగం. రాష్ట్రానికి దిశ నిర్దేశం చేసేటువంటి ముఖ్య అంశాలు ఏమీ లేకపోవడం చాలా శోచనీయం అధ్యక్ష. బడ్జెట్ పాస్ చేసుకోవడానికి మాత్రమే ఈ సెషన్స్ తప్ప ప్రజా సమస్యలు చర్చించడానికి కాదు అన్నట్టుగా నిన్న